కడపలో సాగునీటి సంఘం ఎన్నికలు అయిపోయినా రాజకీయ రగడ మాత్రం కొనసాగుతూనే ఉంది. వీఆర్ఓలను మండల ఆఫీసులో నిర్బంధించి ఎన్నికలు నిర్వహించారన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఆయనకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బీటెక్ రవి. నిజంగా వీఆర్ఓలను నిర్బంధించి ఉంటే అక్కడికొచ్చి అడగకుండా దద్దమ్మల్లా పోలీస్ స్టేషన్ కు ఎందుకు వెళ్లావని క్వశ్చన్ చేశారు. ఏ ఒక్క వీఆర్ఓను కూడా అందుబాటులో పెట్టకుండా అందరినీ మండల కేంద్రంలోకి తీసుకొని పోయి మండల ఆఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు వీఆర్ఓలను బంధించి బయట పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని మీరు చేస్తా ఉంది. దీన్ని రాజకీయం అంటారా? ఇది చేతకాని దద్దమ్మలు చేసే రాజకీయం ఇది. అసలు అది ఎంఆర్ఓ ఆఫీసుల్లో నిర్బంధించడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎంఆర్ఓ ఆఫీసులో నిర్బంధించారని అవినాష్ రెడ్డి చెప్తాను. తర్వాత నీకు ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వేముల పోలీస్ స్టేషన్కి పోవాల్సిన పనేమి? నువ్వు పోవాల్సింది ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోవాలా. ఎందుకయ్యా మా వాళ్ళను లోపల ఉన్నారు, మాకు ట్యాక్స్ కట్టుకోవాలని. అట్లా పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీస్కి పోకుండా పోలీస్ స్టేషన్కు పోయిన నువ్వు దద్దమ్మవు. ఆ విషయం తర్వాత నువ్వు గుర్తుపెట్టుకోవాలా.